హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలిక మినీ వ్లాగ్. ఇక్కడ ఏం చేస్తున్నాము అనుకుంటున్నారా? ఏం లేదండి, బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాము. నేను ఎప్పుడు కవిత కవిత అని జపం చేస్తాను కదా, వాళ్ళ బాబుదైతే బర్త్డేకి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి 3 ఫ్యామిలీసే ఉన్నాయి, మిగతా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాలేరు. అందరూ ఎవరికి వారు చాలా బిజీగా అయితే అయిపోయారు. మనకు ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఈ పిల్లలు అయితే ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న వాటిలోనే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇంకేంటి, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం వాళ్ళకంటే డబల్ హ్యాపీ. వాళ్ళ స్మైల్ చూస్తేనే మన కష్టాలన్నీ మర్చిపోతాము. అందుకే మన పెద్దవాళ్ళు పిల్లలు దేవుడితో సమానం అని చెప్పేవారేమో. ఇక్కడ చూడండి, వాళ్ళు కేక్ ఓపెన్ చేయడమే ఆలస్యము, ఎప్పుడు తినేద్దామా అని చూస్తున్నారు. పిల్లలంటే ఇలానే ఉంటారు. మరి మనము ఒక ప్లాన్ వేసుకుంటే ఇక్కడైతే ఇంకో ప్లాన్ అయిపోయింది. ఎందుకంటారా, ఇక్కడైతే బర్త్డేనే చేయొద్దు అనుకున్నారు, కానీ లాస్ట్కి అయితే చేశారు. ఇక్కడైతే ఇంకోటి ఉంది, మా పిల్లలు చాలా అంటే చాలా అల్లరి పిల్లలు. ఎందుకంటే పిల్లలు అంటే అలానే ఉంటారు కదా, అల్లరి అల్లరిగా. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలానే నాటీగా ఉంటారు, అందుకనే పిల్లలు కూడా అలానే నాటీగా ఉన్నారు. నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతోటి. ఈ కాలంలో లవ్ మ్యారేజ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. ఏజ్ లేని వాళ్ళ నుంచి ఏజ్ ఉన్న వాళ్ళ వరకు వాళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారా, కానీ వాళ్ళు అసలు మంచిగా ఉంటారా? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. కానీ కొంతమంది చాలా అంటే చాలా బాగుంటారు. వాళ్ళది లవ్ మ్యారేజో అరేంజ్ మ్యారేజో అన్నట్టు ఉంటారు. అలానే ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏ ఇంట్లో అయినా పెద్దవాళ్ళకు ఉండే ప్రయారిటీ చిన్న వాళ్ళకు ఉండదు, ఎందుకో ఏమో మరి. ఫస్ట్ పుట్టే వాళ్ళకి మనం చిన్న చిన్న సెలబ్రేషన్స్ అన్నీ చేస్తాము, కానీ సెకండ్ పుట్టే వాళ్ళకి అంత సెలబ్రేషన్స్ ఏ ఉండవు పాపం. ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా పెద్ద బాబుకి అయితే చిన్న చిన్న సెలబ్రేషన్స్తో సహా అన్నీ చేసాము. చిన్నోడికి వచ్చేసరికి అసలు ఏం సెలబ్రేషన్స్ లేవు పాపం వాడికి. మా పెద్దోడికి ఏ సెలబ్రేషన్స్ ఉన్నా అన్ని టెంపుల్లో అయితే చాలా బాగా చేసాము. అన్నప్రాసన్న, పేరు పెట్టడము అవన్నీ గుళ్ళో మంచిగా చేసాము. కానీ మా చిన్నోడికి వచ్చేసి అవి ఏం చేయలేదు పాపం. వీళ్ళది కూడా అదే పరిస్థితి. పెద్దోడికి వచ్చేసి చూడండి ఎంత గ్రాండ్గా చేస్తున్నారో, చిన్నోడికి అయితే ఏం లేవు. వీళ్ళు ఫోటో దిగడం ఏమో కానీ వాళ్ళ పేరెంట్స్ ఫోటో దిగడం ఎక్కువైపోయా. ప్రిన్సెస్ లా కిరీటం అయితే పెట్టుకుంది వాళ్ళ మమ్మీ. ఇక వాళ్ళే ఎంతోసేపు దిగుతారని నేను మా అక్క మేము ముగ్గురం అయితే దిగేసాము ఫొటోస్. లాస్ట్లో కేక్ తినిపించాల్సింది ఎవరు? మేమే కదా, అందుకనే మేమైతే తినిపిస్తున్నాము కేక్. మా బాబు చూడండి పక్కన ఎంత సైలెంట్గా ఉన్నాడో పాపం. వాడు తినకుండా కేకు వాడికే తినిపించేశాడు బర్త్డే బాయ్ అని. మా చిన్నోడు ఏంటో సైలెంట్గా ఉండిపోయాడు ఇక్కడ కేక్ చూసి. అందరు ఏమనుకుంటారో ఏమో అనుకోనేమో మరి. ఇక అంతా అయిపోయింది, ఇక కేక్ ఇవ్వడం బాకీ. ఇక కేక్ కూడా పనిచేస్తున్నాము అందరికీ. ఎక్కువ అయితే ఎవరికి ఇన్వైట్ చేయలేదు, జస్ట్ ఇంటి వరకే చేసుకున్నాము. కానీ ఒక అక్క వాళ్ళు అయితే రాలేరు, వాళ్ళు కొంచెం బిజీగా ఉంటే. మీరు ఎప్పుడు నాకు ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెళ్ళొస్తా, బాయ్ బాయ్.